ఇప్పుడు మనం అండర్ కటింగ్ టూల్ గ్రైండింగ్ చేస్తున్నాం. అండర్ కటింగ్ టూల్ గ్రైండింగ్ చేయవలసి వచ్చినప్పుడు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే టిప్ ఎక్కడ బాగుందో చూసుకోవాలి. టిప్ చూసుకుంటే యాంగిల్ ఇది ఒక్కటే బాగుంది. సో కాబట్టి మనం లెఫ్ట్ టు రైట్ చేసేటప్పుడు చేస్తున్నాం కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్కి ఈ పీస్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. సో చేసినప్పుడు ఏం చేయాలి, ఫ్రంట్ క్లియరెన్స్ అంటే కింద నుంచి పైదానికి పట్టుకురావాలి. కాకపోతే ఇక్కడ ఈ రైట్ సైడ్ అనేది 50% కంటే ఎక్కువ చేయాలి గ్రైండింగ్. సో గ్రైండింగ్ చేయాల్సి వస్తే ఇలా చేయాలి, జాగ్రత్తగా చేయండి. కాకపోతే ఇది 50% చేయాలి యాక్చువల్గా. ఎక్కువ వస్తుంది, పైకి ఎక్కువ వస్తుంది కాబట్టి కింద నుంచి పట్టాలి. ఆఫ్ వచ్చేటట్టుగా గ్రైండింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రంట్ క్లియరెన్స్ యాంగిల్ క్లియర్ చేసుకోవాలి. ఫ్రంట్ క్లియరెన్స్ యాంగిల్ అంటే ఇక్కడ కింద నుంచి పై వరకు రావాలి. ఇది టిప్, ఇది స్ట్రైట్గా ఉండాలి, 90 degreesలో ఉండాలి, మంచిగా ఉండాలి. కాబట్టి కింద నుంచి చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఫ్రంట్ క్లియరెన్స్ యాంగిల్ చూసారు కదా, కింద తక్కువ ఉన్నది, పైన ఎక్కువ ఉండాలి. ఎట్ ది సేమ్ టైం ఈ పాయింట్ కూడా 90 degreesలో ఉండేటట్టు చూసుకోవాలి. ఫ్రంట్ క్లియరెన్స్ కింద నుంచి పైకి పట్టుకు రావాలి, ఈక్వల్గా ఉండాలి. ఈ పాయింట్ 90 degreesలో అటుగా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ సైడ్ క్లియరెన్స్ యాంగిల్ ఇది పట్టుకొచ్చినాం, కానీ మరి కింద నుంచి కూడా పైకి పట్టుకు రావాలి. కింద తక్కువ ఉండాలి, పైన ఎక్కువ ఉండాలి. సో ఈ సైడ్ క్లియరెన్స్లో కింద నుంచి పైకి పట్టుకు రావాలి. ఇంకొకటి ఇది ఎక్కువ ఉండాలి, ఇది లోపల సైడ్ది తక్కువ ఉండాలి. ఎందుకు, జాబ్ చేసినప్పుడు ఇది తలగొద్దు, ఓన్లీ టిప్ మాత్రమే తలగాలంటే ఇది లోపలికి వెళ్ళాలి. సో మనం ఇప్పుడు అది కూడా గ్రైండింగ్ చేద్దాం. సో కింద నుంచి పైకి రావాలి, ఇది మాత్రమే పైకి ఉండాలి, ఇది మాత్రం లోపల సైడ్ కొంచెం లోపలికి ఉండేటట్టు ఉండాలి. సో ఆ విధంగా చేయాలి. వచ్చిందా? సో కింద నుంచి పైకి రావాలి, లోపల కూడా అయిపోయింది. సో మనం అట్లాగే ఏం చేస్తామంటే ఇక్కడ కూడా కింద నుంచి పైకి పట్టుకొస్తాం, బట్ ఎడ్జ్ మాత్రం డౌన్ కాకుండా చూసుకోవాలి. బాగా కాలుతుంది, ఉండండి నాకేం కాదు. సో ఇప్పుడు కింద నుంచి పైకి వచ్చినప్పుడు చూసుకుందాం.
సో మళ్ళీ ఒక్కసారి చేద్దాం, ఫినిషింగ్ అయిపోతుంది. సో ఇది ఫ్రంట్ క్లియరెన్స్ యాంగిల్, కింద తక్కువ ఉండాలి, పైన ఎక్కువ ఉండాలి. ఈ టిప్ మాత్రం డౌన్ కాకుండా చూసుకోవాలి. ఇది సైడ్ క్లియరెన్స్ యాంగిల్, ఇది కింద తక్కువ ఉండాలి, పైకి వచ్చారు ఎక్కువ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం లోపలికి డౌన్ అవ్వాలి, ఇటు లోపలి సైడ్, ఎందుకంటే ఇది మాత్రమే తలగాలి ఒకవేళ టూల్ తలిగితే. సో ఇక్కడ కూడా ఏం చేస్తాం, సైడ్ నుంచి చేస్తాం. జరిగింది ఒక్కసారి మంచిగా చేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇది అండర్ కటింగ్ టూల్ కాబట్టి చిప్ రన్నింగ్లో బ్రేక్ అవ్వడం కోసం చిప్ బ్రేకర్ అనేది చేయాల్సి వస్తుంది. కొంచెం లైట్ కట్ చేయాల్సి వస్తుంది అంతే, టిప్ డౌన్ కాకుండా.